పరిశుద్ధుడు, మహోన్నతుడు, అత్యంత కృప కలిగిన మన పరలోకపు దేవుని పేరట ఈ రోజున ఉపవాస వాక్యకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుని పేరట క్రైస్తాను. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. ఈ రోజున ఉపవాస వాక్య అధ్యయనంలో భాగంగా చిన్న విషయము చెప్పబోయేది చిన్న విషయమే కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ చిన్న విషయము మనకి చాలా సంగతుల్ని బోధిస్తా ఉంది. ఆత్మీయంగా ఆయన చేత దీవించబడాలి, ఆయన కొరకు మేము బతకాలి, ఈ ఒక్క మాట, ఆయన కొరకు మేము బతకాలి అని అనుకునేటువంటి వారికి ఈ వాక్యము చాలా ఉపయోగపడుతుంది. చూద్దాం ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించుకుందాము. మొదటిగా ఈ రోజున దేవుని యొక్క ఉపవాస వాక్య ధ్యానము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 41వ వచనం. యెహోవా ఈలాగు సెలవు, వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయంతోనూ నా పూర్ణాత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటిదను. దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానం రోజున వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. ఈ వాక్యం పెడితే కామెంట్లు, లైకులు అబ్బో ఇబ్బడిగా వచ్చేస్తా ఉంటాయి. నిజానికి వాక్యము చదివినంత మాత్రాన, కామెంట్ పెట్టినంత మాత్రాన దేవుడు మనకు మేలు చేస్తాడా? ఆయన ఏమంటా ఉన్నాడు, వాళ్ళకి మేలు చేయడానికి వాళ్ళని బట్టి నేను సంతోషపడతాను, వారికి మేలు చేయడానికి వాళ్ళ యందు నేను ఆనందిస్తా ఉన్నాను. దేవుడు కూడా ఆనందిస్తాడు, మనకి ఇప్పుడు మేలు చేస్తాడు. మనం ఎట్లాగా ఆయన ఎడల మనము నడుచుకోవాలి, ఇదే కదా అసలు. లోకం చూస్తేనేమో ఆయనకి బద్ధ శత్రువుగా మొదటి. మరి ఈ లోకంలో సరి అయినటువంటి దిశలోనే మనం నడిచినట్లయితే ఆయన చేత దీవించబడతాం. ఆత్మీయంగా మన జీవితాలు పుష్టిగా బలంగా తయారవుతాయి. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ లోకం చూస్తేనేమో ఆయనకి బద్ధ శత్రువుగా ఉందని చెప్పుకున్నాం కదా. ఆ సమయంలోనే ఈ లోకంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రజలు కూడా ఆయన యందున్నాము అని అనుకొని ఆయనకు బద్ధ శత్రువులుగా ఉంటూ ఉన్నారేమో. ఒకసారి వాక్యం వింటున్నటువంటి మీరు ఒకసారి జీవితాన్ని, మీరు నడుచుకునేటువంటి మీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. మనము మొదట ఆయన కొరకు జీవించాలి. యథార్థంగా ఒక తీర్మానం కానీ ఆయన కొరకు జీవించాలి. తర్వాత ఆయన మన యందు సంతోషపడతా మేలు చేస్తాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అసలు ఆ ఆత్మీయ జీవితంలో ఎంతమంది 100% లేదా ఆయనకి దరిదాపుల్లో ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచన చేస్తే, లేఖనాల్లో నుంచి చూస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనము నిజంగా ఆత్మీయంగా బలంగా ఉన్నామా, ఆయన దీవించగలిగే స్థితిని మనం కలిగి ఉన్నామా అనే ఆలోచన రాకమాందు. ఎందుకంటే ఒకనొక సందర్భంలో కూడా ఇప్పుడు మనకున్నటువంటి పరిస్థితులే అప్పుడున్నటువంటి దేవుని ప్రజలు కూడా ఎదుర్కొన్నారు, వాళ్ళు కూడా ఫేస్ చేశారు. రాజు గారి దగ్గర నుంచి, దేవుని చేత అభిషేకించబడినటువంటి రాజు గారి దగ్గర నుంచి, రాజు వెనక ఉన్నటువంటి రాజ్య ప్రజలు కూడా ప్రభువుని ఎలాగా ఆరాధిస్తా ఉన్నారంటే గుడ్డిగా కళ్ళు మూసుకొని దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నారు. దేవుడేమో ఇది కాదు, నన్ను ఆరాధించడం ఇది సరైనది కాదు అని దేవుడు అంతకు మునుపు చెప్పిండు. దేవుడు చెప్పినటువంటి మాటలు వాళ్ళకి కళ్ళ ముందే సాక్ష్యాలుగా ఉంటానే. ఇప్పుడు చెప్పిన మాటలు మనం అన్వయించుకుంటే మనకి కూడా లోకంలో ఆయన చెప్పినటువంటి వాక్యానికి విరుద్ధంగా సాక్షులు మనకి కళ్ళ ముందు ఉంటానే ఉన్నారు. ఆత్మీయంగా ఉన్నవని చెప్పుకొని ఆయనకు విరుద్ధంగా తిరిగేటువంటి వాళ్ళు మన కళ్ళ ముందు ఉంటానే ఉన్నారు. అప్పుడు మనం ఏం చేయాలా? పక్కగా తొలగాలిగా.
వాళ్ళు వెంబడే పోతానంటే, నేను అట్లాగనే ఎగురుతా అంటే, అట్లాగనే ప్రభువుని అనుసరిస్తా అంటే, ఆత్మీయ జీవితం అనేది చిన్న భిన్నం కావటమే కాకుండా, ఆయన వారమని చెప్పుకునేటువంటి మనము ఒకానొక సందర్భంలో తలదించుకోవాల్సి వస్తది ఆయన ముందు. తలదించుకోవాల్సి వస్తది ఆయన. చూడండి ఒకానొక సందర్భంలో ఏం జరిగిందో. రాజుల గ్రంథం, 2 రాజుల గ్రంథము 10వ అధ్యాయము 29వ వచనం. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు నెబాతు కుమారుడైన యెరోబాము కారకుడైనట్లు యోహు కూడా అందుకు కారకుడై బేతేలు, దాను అను స్థలములందున్న బంగారు గోడలను అనుసరించుట మానలేదు. దేవుడు ఇది వద్దు అని చెప్పాడు. ఎవరికైతే ఆ మాట దేవుడు చెప్పిండో ఆ మనుషుణ్ణి దేవుడు విసర్జించి ఆ మనుషుని యొక్క ఆనవాలు కూడా లేకుండా దేవుడు సమూల నాశనం చేసి చేసిన తర్వాత కూడా ఆ మనుషుడు అనుసరించినటువంటి ఆత్మీయ జీవితాన్ని ఈ యోహు కూడా అనుసరిస్తాడు. పరిస్థితి చూడండి, చేయి దాటిపోయి ఆయనకి విరోధమైనటువంటి మార్గంలో నిలిచి ఉన్న సందర్భంలో కూడా వాళ్ళు తప్పు జరిగిపోయింది కదా అని చేతులు కడుక్కొని పక్కకు వచ్చి నిలబడటం కాకుండా అదే తోవని కొనసాగిస్తా ఉన్నారు. లేఖనం ఏం చెప్తా ఉన్నదంటే, నెబాతు కుమారుడైనటువంటి యెరోబాము ఏం చేసిందంటే 2 దూడల్ని ఆ ఏరియాలో నిలబెట్టి, దగ్గర పాటలో నిలబెట్టి, ఈ ప్రజలందరూ పలానా దగ్గరికి పోతా ఉంటే, ఆడికి ఏం పోతారు, దూపు అవుతుంది, మంచినీళ్ళు అయి మధ్యలో ఎండ దెబ్బకి కింద పడిపోతారు. ఇదంతా ఎందుకు? దేవుడు అక్కడ కోరుకున్నాడు. దేవుడు కోరుకున్నటువంటి స్థలాన్ని కాదని ఈ యెరోబాము అనేటువంటి వాడు ఏం చేస్తాడంటే, ఈ ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి దేవుని పేరు మీద 2 దూడలు తయారు చేసి ఆ దూడల్ని ఒకనొక దగ్గర ఒక దూడని మరొక దగ్గర ఇంకొక దూడని నిలబెట్టి, ఇదే మన దేవుడు, ఇక ఈ దేవుడికి పూజలు చేయండి, బలులు ఇవ్వండి అని చెప్పనని ఆ 2 దూడల్ని ఇశ్రాయేలీయుల ప్రాంతం దేవుడు కోరుకున్నటువంటి దేవుని ప్రజలకు దగ్గరలో నిలబెడితే ఈ ప్రజలందరూ కూడా ఇంత ఆలోచన లేకుండా ఆ దూడల్ని అనుసరించడం, ఆ దూడలకి బలి ఇవ్వటం మొదలు పెడతారు. ఇదే తప్పు మోషే ఐగుప్తు నుంచి దేవుని ప్రజల్ని తోడుకొని వచ్చేటువంటి మొదట్లో జరిగింది కదా. అప్పుడు దేవుని ప్రజలు దేవుని చేత మొత్తపడ్డారు. అప్పుడు తప్పు జరిగిందని దేవుని ప్రజలకు తెలుసు కదా. మరలా తప్పు చేశారు కదా. మరలా 3వసారి కూడా ఈ యోహు ఏం చేస్తా ఉన్నాడంటే, ఎవరైతే దేవుణ్ణి విసర్జించిండో ఆ మనుషుడిని దేవుడు మొత్తితే, ఆ మొత్తినటువంటి మనుషుల యొక్క ఆత్మీయ స్థితిని ఈ యోహు కూడా కొనసాగించడమే కాకుండా యోహుతో పాటు ఎన్నుకున్నటువంటి ప్రజలు కూడా అనుసరిస్తా ఉన్నారు. ఇప్పుడు ఆత్మీయంగా అనేకులు లోకానికి దగ్గరగా ఉంటాం. ఈ దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్రజలు ఇప్పుడు ఈ స్థితిని కలిగి లేరా? కలిగే ఉన్నారు. ప్రత్యేకంగా మనము దూడలు చేపించుకొని ఇంట్లో పెట్టి వాటిని వెంబడించడం అనేది అయితే ఉండదు. కానీ వాటికి దగ్గరగా ఉండేటువంటి ఈ లోకపు క్రియలు ఏమైతే ఉన్నాయో వాటిని ఎవరైతే అనుసరిస్తూ ఉన్నారో వారందరూ కూడా ఆత్మీయ స్థితిని కోల్పోయి ఆయనకు విరోధమైనటువంటి మార్గంలో నిలిచినటువంటి వారే అనుకోవాలి. దేవుడు కూడా సెలవిస్తా ఉన్నాడు. 31వ వచనంలో రాయబడింది, అదే అధ్యాయము 31వ వచనం. అయితే ఇశ్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడైన యెరోబాము చేసిన పాపములను యోహు ఏ మాత్రమును విసర్జించని వాడై ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నిర్మించిన ధర్మశాస్త్రమును పూర్ణ హృదయముతో అనుసరించుటకు శ్రద్ధాభక్తులు లేని వాడాయి. చూడండి,
అంతకు మునుపు ఉన్నటువంటి యెరోబాము ఏ తప్పు చేసి దేవునికి విసర్జించబడ్డాడో అదే తప్పుని ఈ యోగు కూడా చేస్తా ఉన్నాడు. అంటే దేవుడు కోపించినటువంటి పరిస్థితులనే తిరిగి మరలా దేవుని ప్రజలు కూడా ఆ పరిస్థితుల్నే కోరుకుంటా ఉన్నారు. అంటే దేవుని ఉగ్రత కావాలని ఇష్టపడతా ఉన్నారు. ఇప్పుడున్న వారు కూడా అదే స్థితిలో ఉంటా ఉన్నారు. ఆయనను వెంబడించేటువంటి వారు ఎవరైతే ఉంటారో లోకానికి ఆపోజిట్ గా ఉంటారు, లోకానికి వ్యతిరేకంగా ఉంటారు, లోకంలో కలిసిపోరు. ఇప్పుడు ఎవరైతే ఆ పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవునికి విరోధంగా ఉన్నటువంటి వారు. ఆయన మేలు చేయటకు సంతోషపడతా ఉన్నాడు. ఇది ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని చూసి మేలు చేయడానికి సంతోషపడతాడు, ఏ మాత్రం కూడా సంతోషపడడు. ఆయన ఎప్పుడు సంతోషపడతాడంటే ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని, పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నటువంటి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి క్రీస్తు యొక్క మార్గాన్ని ఎవరైతే శ్రద్ధాభక్తులు కలిగి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో అనుసరిస్తారో వారు మాత్రమే దేవుని చేత మేలును పొందుకోవటానికి అర్హులు. దేవుడు వారిని దీవించడానికి సంతోషం కలిగేటువంటి స్థితిని ఆయన కలిగి ఉంటుంది. ఆమె దేవునికి సమస్త మహిమ కలుగును. మనం ఎంత ఆత్మీయంగా నిలదొక్కున్నా సరే ఏదో ఒక సందర్భంలో దుష్టుడు ఎదురు నిలబడక మానడు. ఇంత అలర్ట్గా ఇదిగో లేఖనాలని ఇంతగా ధ్యానించినట్లయితే, ఈ రీతిగా లేఖనాలను అర్థం చేసుకుంటా ముందుకు నడిచినట్లయితే మన ఆత్మీయ స్థితి చేజారిపోదు. ఎందుకంటే లేఖనమే చెప్తా ఉంది, మీరు లోకానికి దగ్గర అయ్యి లోకాన్ని హత్తుకుంటా ఉన్నారా, అయితే దేవునికి శత్రువులుగా ఉంటారు. ఈ రోజున బైబుల్లో ఉంటా ఉంది, పెద్ద సంఘాలు మన రాష్ట్రంలోనే, మన తెలుగు రాష్ట్రంలోనే గొప్ప పేరు కలిగినటువంటి వాడు. ఆయన చేయనటువంటిది, క్రీస్తు చేయనటువంటిది, ధర్మశాస్త్రంలో లేనటువంటి వాటిని జరిగిస్తా ఉంటే తలపట్టుకోవాల్సి వస్తా ఉంది. నేనేదో నిన్న మొన్న కూడా చూసి గొప్ప సేవకులు క్రీస్తు చేయమని చెప్పాల, క్రీస్తు ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే దానికంటే మరొకటి నయ్యం అని చెప్పినటువంటి సందర్భాలే ఉన్నాయి. అది అని చెప్పినా కదా, అది వీళ్ళు చేస్తా దాన్ని ఇంకా సోషల్ మీడియా తెప్పిస్తా దేవుని యొక్క ఆత్మీయ స్థితిని కలిగినటువంటి వారిని కూడా చెరుపుతా ఉన్నారు. ఎక్కడ కూడా లేదు పరిశుద్ధ గ్రంథం. మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకున్నట్లయితే మీకు తెలిసిపోతారు. చెప్పేదేముంది, ఇక తెలిసిపోయేదేముంది. మీరు లేఖనాల గురించి అంతో ఇంత అవగాహన ఉన్నట్లయితే మీ కళ్ళ ముందు సేవకుడు చేసేటువంటి క్రియలు ఏమైతే ఉన్నాయో వాటిని చూసినట్లయితే మీకు వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆలోచన పుట్టిస్తుంది. ఏమనంటే, అవును, ఇది పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు మార్గంలో లేదు కదా, వీళ్ళు ఎట్లా చేస్తారు. అక్కడ యెరోబాము తప్పు చేసి, అంతకు మునుపు ఉన్నటువంటి మోషేతో పాటు దేవుని వాగ్దాన రాజ్యానికి వెళ్ళేటువంటి వారు వెళ్లకుండానే తప్పు చేసి ఆ తోడలను నిలుపుకొని తప్పు చేసి దేవుని ఉగ్రత పాలయ్యారు. ఆ తర్వాత యెరోబాము కూడా అదే పని చేసి దేవుని ఉగ్రతకి కారకుడండి. ఆ తర్వాత యోహు కూడా అదే పని చేసి శ్రద్ధాభక్తులు లేనివాడాయను అని రాయబడ్డాడు. దేవుడు మొదటి నుంచి తప్పు జరిగిన దగ్గర నుంచి ఖండించుకుంటా వచ్చింది, ఇది తప్పు అని. చూస్తున్నటువంటి ప్రజలకు కూడా కనీస ఆత్మీయ జ్ఞానము, ఆత్మీయ బలం అనేది లేకుండా ఉంటూ ఉన్నారా? ఈ రోజున ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మీరు లేఖనాలను ధ్యానించినట్లయితే లేఖనాలలో ఆయన యొక్క బలము అనేది, ఆయన యొక్క మార్గం అనేది స్పష్టంగా మనకు తెలియపరుస్తా ఉంది. మీరు లోకంతో జోడుగా ఉండవద్దు, ఎందుకంటే లోకము మనకు వ్యతిరేకమైన, అలాగనే లోకానికి మనం వ్యతిరేకమైన, మనము దానికి వ్యతిరేకం, అది మనకు వ్యతిరేకం. చూద్దాం ఒకసారి. ఎక్కడంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము
4వ వచనం, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు అన్నాడు. ఏమంటా ఉంది? లోకము దాని పోకడ పోతుంది. మనం ఏం చేయాలా? లోకము దాని పోకడ పోయేటప్పుడు దాంట్లోంచి బయటికి రావాలి. మనకి ఈ ఆత్మీయ వాక్యాలు మనకి సాదృశ్యంగా జీవితాలు, రాజ్యాలు, ప్రజలు కనపడతా ఉన్నారు. అరే, ఇది ప్రభువుది కాదు కదా, ఇది చేసి వారు దేవునికి శత్రువులుగా మారిపోయారు. వాళ్ళు దేవుని చేత శాపాలనే పొందుకున్నారు, కానీ మేలైతే పొందుకోవాలి. మనము మేలు పొందుకునే వారిగా ఉండాలి. ఆయన మనకు ఏర్పరిచినటువంటి ఈ జీవ మార్గాన్ని ఆయన కోరుకున్న విధంగా మనం అనుసరిద్దాం. అప్పుడు ఆయన మన యందు సంతోషించే దేవుడు. ఆయన మనకు మేలు చేసి మనలను దీవించి ఆశీర్వదించును కాక. అలాగా ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, జీవము కలిగినటువంటి పరలోక తండ్రి, మీ శ్రేష్టమైనటువంటి అయ్యా పరలోకపు ఈ ఆత్మీయ మార్గాన్ని, ఈ ఆత్మీయ స్థితిని తండ్రి, కోల్పోయే స్థితిలో ఎందరైతే ఉంటూ ఉన్నారో, మొదటి నుంచి పరిశుద్ధుడా, నీవు నీ పరిశుద్ధ ప్రవక్తల నోట, నీ పరిశుద్ధమైనటువంటి ప్రజల జీవితాలలో ఇది నీ మార్గం అని, ఇది నీ యొక్క శ్రేష్టమైనటువంటి ఆత్మీయ స్థితి అని అనేకులకు తెలియపరిచిన నీవు వాటిని చూసి, వాటిని విని వివేచించేటువంటి వివేకము, జ్ఞానమును అనుగ్రహించి ఈ లోకంలో ఉన్నటువంటి నీ ప్రజలమైనటువంటి మాకు తండ్రి ఆత్మీయ స్థితిని మీకు యోగ్యముగా, మీకు అనుకూలంగా తండ్రి మార్చుకున్నటకు, మా ముందున్నటువంటి ఈ లోకపు కార్యాలన్నిటినీ తండ్రి వివేచించి జ్ఞానమును, వివేకమును మాకు దయచేయమని మీ పరిశుద్ధ ఆత్మచేత ఆయన మమ్మల్ని అభిషేకించి మీ ద్వారా మేము మేలును పొందుకుంటాము. ఆ మేలును పొందుకునే ముందు తండ్రి, నీవు మా యందు సంతోషించే విధంగా మా యొక్క ఆత్మీయ స్థితిని తండ్రి ఈ లోకంలో గడమని అనేకులను తండ్రి మేము చూస్తూ ఉండగా, మా ఆత్మీయ స్థితిని కోల్పోని విధంగా మమ్మల్ని తండ్రి మీ మార్గమందు, మీ జీవమైనటువంటి పరిశుద్ధత యందు నిలిపి మమ్మల్ని అభిషేకించి మీకు మహిమను తెచ్చుకోవడం, సమస్త మహిమను మీకు ఆపాదించి ఈ ఉపవాస విన్నపాలన్నింటినీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రతి సహోదరుని దర్శించి వారి అవసరాలను తీర్చమని పరిశుద్ధుడు ఈ పరిచర్య విస్తరింపచేయండి. మరొక మారు దయగలిగిన తండ్రి, ఈ పరిచర్యను వెంబడించుచున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకొని వారి జీవితాలను దీవెనకరంగా మార్చమని, ఆత్మీయంగా బలపరచమని, సమస్త మహిమను మీకు ఆపాదించి యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడైన మన దేవుని కృప నిత్యము మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.